ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆర్యవైశ్యులకు సంబంధించిన ఒక ప్రధాన దేవతగా వారు ఆరాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈవిడ అంటే మానవ రూపంలో జన్మ తీసుకొని కొన్ని కారణాల వలన ఆ వంశస్థులకి ఒక దేవతగా మారింది. తర్వాత అందరూ కూడా ఒక దేవతగా ఆరాధిస్తున్నారు. ముఖ్యంగా నేను విన్నంత వరకు పార్వతీదేవి యొక్క అవతారమే కన్యకా పరమేశ్వరి అమ్మవారి అవతారము అని అంటూ ఉంటారు. మరి ఎంతవరకు వాస్తవమో నాకు సరిగ్గా తెలియదు. ఆవిడ అంటే జన్మస్థలం ఎక్కడ, ఆవిడ ఎక్కడ జన్మించారు, ఎవరి కడుపులో జన్మించారు, అసలు అంటే దేవతలు దేవుళ్ళు దేవాది దేవతలు ఎవరైనా ఒక పర్పస్ మీద మళ్ళీ మానవ రూపంలో జన్మిస్తున్నారు అంటే ఏదో ఒక పర్పస్ మీదనే జన్మిస్తారు. ఈవిడ జన్మించడానికి గల పర్పస్ ఏంటి, అవన్నీ కూడా తెలియజేయండి. తప్పకుండా అండి. చాలా విశిష్టమైనది అమ్మవారు. ఈ ఆర్య వైశ్యులు వాళ్ళ ప్రధాన దేవత, కులదేవత, ఆడబడుచు కూడా. అందుకని ఇది చరిత్ర, కానీ ఇది జరిగినటువంటిది, యథార్థంగా జరిగిన సంఘటన. 10-11వ శతాబ్దంలో ఈ పెనుకొండ అనేటువంటి గోదావరి జిల్లా ప్రాంతంలో పెనుకొండ అంటే తణుకుకి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకి తణుకు తెలుసు, అందరికీ తెలుసు. రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంది తణుకులో. అందుకని అటువంటి ఆ ప్రాంతానికి 18 కిలోమీటర్ల డిస్టెన్స్లో పెనుకొండ అనేది ఊరుంది. అందులో కుసుమాంబ, కుసుమ శ్రేష్ఠి ఆయన తండ్రి పేరు. అంటే ఆయన కూడా ఆ చిన్న దానికి రాజు లాంటి వాడు అనమాట. ప్రధానంగా చంద్రవంశపు రాజు విష్ణువర్ధనుడు. ఆ ఏరియా అంతటికేమో విష్ణువర్ధనుడు రాజు. కేవలం ఆ కొంత ప్రాంతానికి ఈయన రాజు, కుసుమ శ్రేష్ఠి. వీళ్ళిద్దరికీ కూడా పిల్లలు కలక్కపోతే భగవంతుడిని ప్రార్థన చేయగా వాళ్ళు ఆ టైంలో భాస్కరాచార్యులు అనేటువంటి ఆయన వీళ్ళ కుల గురువు. అందుకని గురువుగారిని అడిగారు, ఏమంటే పిల్లలు పుట్టడం లేదు ఏమిటి. ఆయన అన్నాడు, పుత్రకామేష్టి యాగాన్ని చెయ్యి. శ్రీరాముడు ఎలా అయితే పుత్రకామేష్టి యాగం చేస్తే దశరథుడికి పుట్టాడో, అదే రకంగా ఈ కాలంలో మనం చూస్తున్న కాలంలో ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి యాగాన్ని చేయమన్నారు. ఆ యాగాన్ని వాళ్ళిద్దరు చేశారు. ఆ చేసిన సందర్భంగా ఆ యాగ ఫలితంగా వాళ్ళ తల్లికి ఆ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకున్న తర్వాత ఈమెకి 2 కమల పిల్లలు పుట్టారు. వైశాఖ దశమి శుక్రవారం ఉత్తరా నక్షత్రం. శుక్రవారం ఉత్తరా నక్షత్రం. ఎందుకు ఇవి తెలుసుకోవాలి అంటే, మనం మామూలుగా ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజిస్తుంటాం. అందుకని ఆమె ఏ వారం జన్మించింది అది కూడా ప్రధానం. అలాగే ప్రతి నెల మనకి నక్షత్రం వస్తుంది. ఉత్తరా నక్షత్రం ప్రతి నెల కూడా ఆమెను విశేషంగా మనం ప్రార్థించవచ్చు. ఎప్పుడో ఒక్కసారి వైశాఖ దశమి రోజే కాకుండా ప్రతి నెల కూడా నక్షత్రం కూడా ప్రధానమే. అందుకని అమ్మవారిని వీలున్న వాళ్ళు ప్రతి శుక్రవారం ఆచరించవచ్చు. ప్రతి నెల మాత్రం గుర్తుపెట్టుకొని ఉత్తరా నక్షత్రం రోజున ఆ అమ్మవారిని విశేషంగా మన హైదరాబాద్లో కూడా చాలా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాలు ఉన్నాయి. బోరబండలో కూడా ఒక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఉంది. ఆమె లక్ష్మీ స్వరూపం అని కూడా అంటారు. ఎలా అండి అంటే, ఒక చేతిలో తామర పువ్వు ఉంటుంది, ఒక చేతిలో చిలక ఉంటుంది. అందుకని ఆమె అష్టోత్తర నామాలు ఉంటాయి. వాసవి కన్యకా పరమేశ్వరి అష్టోత్తర నామాలు ఉంటాయి. ప్రకృతి స్వరూపిణ్యై నమః, విద్యాయై నమః, నాద బిందు కళాస్వరూపిణ్యై నమః. మనం ఏదో టికెట్ కట్టడం,
లేకపోతే అష్టోత్తరం చదవమంటే గడగడ 108 సార్లు చదివేయడం, ఇలా చేస్తుంటారు. మనం మామూలప్పుడు కూడా పుస్తకం తీసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ప్రశాంతంగా సాయంత్రం పూట ఉన్నప్పుడు అసలు ఆ అష్టోత్తరంలో ఏమేమి నామాలు ఉన్నాయో ఒక్కొక్కటి చదువుకుంటే మనకేం ఉపయోగపడతాయి, మనకి ఏది అవసరం. ధ్యానంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆమె ధ్యాన నిమగ్నాలు, ఆమె జీవితం తెలుసు కదా. అందుకని ఆమె వివాహం చేసుకోనని చెప్పింది. నాకు నా జీవిత ధ్యేయం ఏంటో నాకు తెలుసు. ఎప్పుడు కూడా వాళ్ళ కులదేవత అయినటువంటి ఈశ్వరుని, నగరేశ్వరుడు వాళ్ళ కులదేవత ఆమె ఉన్నప్పుడు నగరేశ్వరుడు ఈశ్వరుడు అన్నమాట. ఆ నగరేశ్వర దేవాలయం ఉంది, క్షేత్రం ఉంది అక్కడ పెనుకొండలో. విశేషంగా 7 అంతరాల్లో గోపురం కనిపిస్తుంది. అందులో మహిషాసుర మర్దిని అమ్మవారి స్వరూపం. ఈశ్వరుడేమో నగరేశ్వరుడు, అమ్మవారు మహిషాసుర మర్దిని స్వరూపం. ఇటుపక్క ఇప్పుడు మళ్ళీ తర్వాత ఈ వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేశారు. అందులో విశేషంగా 2 నందీశ్వరులు ఉంటారు అక్కడ. అది మళ్ళా బ్రహ్మ సంబంధమైన శివాలయమే, బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం విశేషంగా. అంటే శివాలయాల్లో బ్రహ్మసూత్రం ఉన్నది ప్రధానంగా మనం భావిస్తూ ఉంటాం, కొన్ని చోట్లే ఉంటాయి. అటువంటిది ఈ పెనుకొండలో ఉన్నటువంటి ఈ ఈశ్వర క్షేత్రం కూడా ఆ ఈశ్వర లింగానికి బ్రహ్మసూత్రాలు ఉంటాయి. అనేది చాలా విశిష్టమైనది. ఈమె మరి పెద్దదైన తర్వాత ఆ క్షేత్రానికి దర్శనాన్ని అర్థమై ఆ రాజు విష్ణువర్ధన, ఆ రాజు వచ్చాడనమాట. రాజు వచ్చిన తర్వాత ఈ ఉత్సవాల్లో వాళ్ళు ఉత్సవాలు జరిపిస్తున్నారు ఈ దేవాలయాలకి. వీళ్ళ తల్లి తండ్రి, మరి ఆయన కూడా రాజు కాబట్టి ఈమెను చూసి మోహించాడు ఆయన, ఈ వాసవి కన్యని. వాసవాంబ అంటారు ఆమెని. ఆ వాసవాంబని మోహించాడు. మోహించి నేను పెళ్లి చేసుకుంటాను తప్పనిసరిగా అని. కానీ ఆయన క్షత్రియుడు, వీళ్ళేమో వైశ్యులు. ఆ రోజుల్లో ఒకళ్ళు అలా చేసుకునేవాళ్ళు కాదు, ఏ కులానికి ఆ కులమే. అందుకని అప్పుడు ఈయనకి సందేహం వచ్చింది, మరి తండ్రికి ఏం చేయాలి ఈ సమస్య. ఆమె మాత్రం నిర్దిష్టంగా చెప్పింది, నేను వివాహం చేసుకోను. రాజేమో పట్టుదల పడుతున్నాడు, ఎలా అయినా సరే దూతను పంపించాడు, మీ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయమని. అందుకని ఈయన అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళ కులంలో ఉన్న వాళ్ళందరినీ, ఆర్య వైశ్యులందరినీ 714 మంది ఉన్నారు వాళ్ళ వైశ్యులు, వాళ్ళ కులం వాళ్ళందరినీ పిలిపించి సమావేశపరిస్తే అందులో ఎక్కువ మంది రాజుకి, ఎందుకు మరి రాజుతోటి మనం వివాదం, ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేయమని చెప్పారు. కానీ 102 మంది మాత్రం ఆర్య వైశ్యులు, లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీ స్వాతంత్ర్యాన్ని పోగొట్టకూడదు, బలవంతంగా వివాహం చేయకూడదు, మనం కులం గాంధీ చేయకూడదు అని చెప్పి వాళ్ళు పట్టుదల బట్టి ఆవిడ వైపు 102 మంది ఉన్నారు. వాళ్ళంతా మాత్రం చేయమని చెప్పారు. అదే ఆమె ఏమంది ఆఖరికి, ఇంకా మీరు రాజుతోటి కూడా వివాదం పొందొద్దు, అదే మీరు ఎటువంటి ఘర్షణ లేకుండా, ఎటువంటి యుద్ధము జరగకుండా నేను త్యాగం చేస్తాను, యజ్ఞంలో ఆహుతవుతా, ఆత్మాహుతి అవుతా, మరి నాతో పాటు ఎవరన్నా వస్తారా అంటే ఈ 102 మంది జంటలు కూడా సిద్ధమైపోయినారు. 102 మంది భార్యాభర్తలతో సహా. అందుకని వాళ్ళందరూ కూడా ఆ గోదావరి తీరంలో ఈ యజ్ఞ కుండాలని ఏర్పాటు చేసి ఈమె ఆత్మాహుతి అవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వీళ్ళందరూ ప్రార్థన చేశారు. అసలు ఇటువంటి సంకల్పం తీసుకోగలిగేంతటి శక్తి నీకు ఎలా వచ్చింది అమ్మా, నువ్వు దైవాంశ సంభూతురాలివి, నువ్వు ఎవరో మా దర్శనమియ్యి అని అడిగారు. అందుకని ఆమె ఆ యజ్ఞగుండం నుంచి ఈ వాసవి కన్యకా పరమేశ్వరిగా
ఆది పరాశక్తిగా నేనే ఆది పరాశక్తిని అని అందరికీ ఈ కాలంలో ఎక్కడో మనం అనుకుంటున్నటువంటి ఆది పరాశక్తి స్వరూపిణి దర్శనమిచ్చింది. అందుకని దాన్ని వాళ్ళు ఆమె జ్ఞాపకార్థం 90 అడుగుల పంచలోహ విగ్రహాన్ని పెనుకొండలో ఈ మధ్యకాలంలో పూర్తయింది. 2020 సంవత్సరానికి పూర్తయింది. 2016లో ఆరంభం చేశారు. 2019-20 కల్లా పూర్తయింది. అద్భుతమైన ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందినటువంటి అమ్మవారి యొక్క స్వరూపాల్లో 90 అడుగుల వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం మనకి ఆ అమ్మవారు ఆ రకంగా అనుగ్రహిస్తోంది. అందుకని మనం ఆ అమ్మవారిని మీరు అన్నట్టు మామూలుగానే ఆర్య వైశ్యులు ధనం, మరి ఆ వైశ్యులు అంటేనే కోమటి వాళ్ళు, మరి వ్యాపారం ధన వ్యాపారం చేసేవాళ్ళు. అందుకోసం అమ్మవారిని మనం మహాలక్ష్మి స్వరూపంగా కూడా ప్రార్థించవచ్చు. మనకి అవసరాలు ఉంటే లక్ష్మిగా కూడా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః అని మహాలక్ష్మి సాధన ప్రతి శుక్రవారం చేస్తారు. అమావాస్యకు కూడా విశేషంగా చేస్తారు. మనకి ఆ అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా ఆరాధించాలన్నా ఈ రకంగా ఆదిశంకరాచార్యులు ఇవన్నీ ఇచ్చారు. అందుకని ఈ మహాలక్ష్మి మంత్రం ద్వారా కూడా మనం అమ్మవారిని ప్రార్థన చేయొచ్చు. అలాగే ఆమె యోగ మార్గంలో ఉంది, యోగ ధ్యానంలో కేంద్రితమైంది జీవితాంతం. కాబట్టి మనకి కూడా యోగ ప్రాప్తిని కలిగిస్తుంది. అందుకని మనం కూడా ఆమెను యోగం ధ్యానంలో కావాల్సిన వాళ్ళు కూడా ఆమెని ప్రార్థిస్తే మన కుండలిని జాగృతం అవుతుంది, త్వరగా జాగృతం అవుతుంది. మనకి ఆత్మ సాక్షాత్కార ఆత్మానుభూతి త్వరగా కలుగుతుంది అమ్మవారి యొక్క కృప వల్ల. ఆమె మహాలక్ష్మి స్వరూపం ప్రకృతి స్వరూపిణ్యై నమః అని కూడా ఉంది. ప్రకృతి స్వరూపిణి అంటే మనం శ్రీ సూక్తంలో 6వ శ్లోకంలో వస్తుంది. ఆదిత్యవర్ణాం తపసోజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః. ప్రకృతి అంటే వనస్పతిస్తవ వృక్షోద బిల్వః. అన్ని వృక్షాల్లోనూ కూడా మహాలక్ష్మి స్వరూపమే విరాజిల్లుతూ ఉంటుంది, ప్రధానంగా బిల్వ వృక్షంలో. అందుకని బిల్వ వృక్షం ఎక్కడ ఏ గుళ్ళో ఉందో ఆ గుళ్ళో కూడా ఆ బిల్వ వృక్షం దగ్గర కూడా జపం ఆచరిస్తారు, తపం ఆచరిస్తారు, ధ్యానం ఆచరించే వాళ్ళకు కూడా. అందుకని ఆమెని మనం సరస్వతి స్వరూపంగాను ప్రార్థించవచ్చు, లక్ష్మీ స్వరూపంగాను ప్రార్థించవచ్చు, పార్వతీ శక్తి స్వరూపిణిగా కూడా ప్రార్థించవచ్చు. అందుకని అటువంటి రాజుని మనకి ఎవరన్నా కష్టపెడుతుంటే కూడా మనకి ఆ ఇబ్బందుల నుంచి ఆమె కాపాడబడుతుంది. ఆమె ఆ మహిషాసుర మర్దిని స్వరూపంగా ఆమె అవతారం ఎత్తింది కాబట్టి ఆ విష్ణువర్ధనుని ఈమె యజ్ఞగుండంలో ఆవుతి ఇక్కడ అవ్వగానే ఆయనకు ఆ విషయం తెలిసినప్పుడు రక్తం కక్కుని ఆయన కూడా చనిపోయినాడు. అంటే అమ్మవారి యొక్క శక్తి ఆ రకంగా పనిచేసింది కదా. అంటే ఈ రోజున స్త్రీలకి ఆడపిల్లలకి ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు ఈ రకంగా ఈ అమ్మవారిని ప్రార్థించి ఆ మహిషాసుర మర్దిని ప్రార్థిస్తే మనకు కావాల్సినంత శక్తి, బలము, ప్రయోజనాలు, అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.